వెల్కమ్ టు జ్ఞానధార. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము కాన్వెక్స్ లెన్స్ చేత ఏర్పడే రే డయాగ్రామ్స్ గురించి నేర్చుకుందాం. ముందుగా లెన్స్ అంటే ఏమిటో మనము కొంత అవగాహన చేసుకోవాలి. అసలు లెన్స్ ఎలా ఏర్పడుతుంది అంటే, టూ స్పియర్స్ ఇలా బౌండ్ అవ్వడం వలన మనకు ఏర్పడేటువంటిదే లెన్స్ అన్నమాట. ఈ విధంగా లెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ లెన్స్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో కాన్వెక్స్ లెన్స్, రెండవదేమో కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ వచ్చేసి మధ్యలో థిక్గా ఉంటుంది. ఈ విధంగా మధ్యలో థిక్గా ఉంటుంది. చివర్లో వచ్చేసి ఎడ్జెస్లో వచ్చేసి మధ్య దాంతో పోలిస్తే థిన్గా ఉంటుందన్నమాట. ఇది కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్ అన్నమాట. కాన్కేవ్ లెన్స్ అంటే మధ్యలో థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ వచ్చేసి థిక్గా ఉంటుంది. ఇది కాన్కేవ్ లెన్స్. ఇది వచ్చేసి కాన్వెక్స్ లెన్స్. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటుంది. ముందుగా లెన్స్ యొక్క పదాలను వాటి సింబల్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మనకు మధ్యలో లెన్స్ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఓ అని ఆప్టిక్ సెంటర్ అని, C1 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్. నెక్స్ట్ వచ్చేసి C2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సెకండ్ స్పియర్. తర్వాత ప్రిన్సిపల్ ఫోకసెస్ ఇక్కడ రెండు ఉంటాయి ఒక లెన్స్కి మాత్రము. F1, 2F1, ఇక్కడ వచ్చేసి F2, 2F2 ఉంటాయన్నమాట. తర్వాత ఈ మధ్యలో పోయేటువంటి ఆప్టిక్ సెంటర్ గుండా పోయేటువంటి లైన్ని మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు మనము కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. మరి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు మనకు రేస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఊహించుకుంటే మనకు ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి అన్ని లైన్స్ కూడా ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. సో మనకు ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది F2 దగ్గర జరుగుతుంది. సో ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్ అనమాట. సో మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి హైలీ డిమినిష్డ్. డిమినిష్డ్ అంటే వెరీ స్మాల్ అన్నమాట, పాయింట్ సైజు ఇమేజ్. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ అనేది బియాండ్ 2F1 దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. మరి ఆబ్జెక్ట్ అనేది బియాండ్ 2F1 అంటే 2F1కి అవతల ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మనకు ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ఒక రేఖను ఊహించుకుంటే అది ఇక్కడ ఎడ్జ్ దగ్గర రిఫ్రాక్ట్ అయ్యి ఫోకస్ గుండా వెళ్తుంది. తర్వాత మనకు ఇంకొక లైన్ వచ్చేసి త్రూ ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి రేఖను తీసుకుంటే ఇది ఎటువంటి డీవియేషన్ చెందకుండా అలాగే స్ట్రైట్గా వెళ్తుందన్నమాట. అంటే త్రూ ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి రేఖ ఎటువంటి డీవియేషను చెందకుండా త్రూ అలాగే వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు రేఖలు మీట్ అయిండే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. మరి అది ఎక్కడ ఏర్పడుతుంది అంటే బిట్వీన్ F2 అండ్ 2F2. బిట్వీన్ F2 అండ్ 2F2 దగ్గర ఏర్పడుతుంది. మరి ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే డిమినిష్డ్. డిమినిష్డ్ అంటే చాలా చిన్నగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఆబ్జెక్టుతో పోల్చినప్పుడు మనకు ఇమేజ్ అనేది చిన్నగా ఏర్పడుతుంది. సో డిమినిష్డ్గా ఉంటుంది. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇక్కడ మనకు U అంటే ఆబ్జెక్ట్ నుంచి లెన్స్ వరకు ఉండేటువంటి
డిస్టెన్స్ని యు అంటాము. తర్వాత లెన్స్ నుంచి ఇమేజ్ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ని వి అంటాము. ఎఫ్ అంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ టు ఫోకస్ అన్నమాట. ఈ డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది 2f1 దగ్గర ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడ ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. మరి ఆబ్జెక్ట్ అనేది 2f1 దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనము ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ని ఊహించుకుంటే ఇక్కడ లెన్స్ దగ్గర రిఫ్రాక్షన్ జరిగి త్రూ ఫోకస్ గుండా ఒక లైన్ అనేది వెళ్తుంది. తర్వాత మనకు ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి రేఖను ఊహించుకుంటే మనకు ఇది డైరెక్ట్గా డీవియేషన్ చెందకుండా అలానే స్ట్రైట్గా వెళ్తుంది. మరి ఈ రెండు లైన్స్ మీట్ అయిండే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది 2f2 దగ్గర ఏర్పడుతుందన్నమాట. సో మనకు ఆబ్జెక్ట్ అనేది 2f1 దగ్గర ఉంటే ఇమేజ్ అనేది 2f2 దగ్గర ఏర్పడుతుంది. సో మనకు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి సేమ్ సైజే అన్నమాట. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది, సేమ్ సైజ్ అన్నమాట. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ అనేది 2f1 మధ్య ఉన్నప్పుడు ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. మరి ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడ ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. దీంట్లో సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ఒక లైన్ని ఊహించుకుంటే ఇది M దగ్గర రిఫ్రాక్షన్ జరిగి త్రూ ఫోకస్ గుండా ఒక లైన్ అనేది వెళ్తుంది. తర్వాత ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి రేఖను తీసుకుంటే ఇది ఎటువంటి డీవియేషన్ చెందకుండా అలానే స్ట్రైట్గా వెళ్ళి ఒక చోట మీట్ అవుతాయి అన్నమాట. ఈ రెండు లైన్స్ ఒక చోట మీట్ అవుతాయి. ఆ మీట్ అయిండే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో మనకు మరి ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, f1 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే మనకు ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే 2f2 అవతల అన్నమాట. సో మరి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి చూడండి, ఇది ఆబ్జెక్ట్ సైజు, ఇది ఇమేజ్ సైజ్ అన్నమాట. సో ఇమేజ్ సైజ్ వచ్చేసి ఎన్లార్జ్డ్. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది f1 దగ్గర ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. మరి ఆబ్జెక్ట్ AB అనేది f1 దగ్గర ఉన్నప్పుడు సేమ్ లైన్స్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ని మనం ఊహించుకుంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి తర్వాత ఫోకస్ గుండా మనకు ఒక లైన్ అనేది వెళ్తుంది. తర్వాత ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే లైన్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా ఎటువంటి డీవియేషన్ చెందకుండా ఇలా వెళ్తుంది. సో మనకు ఇమేజ్ అనేది ఎక్కడో ఏర్పడుతుంది అన్నమాట, ఇన్ఫినిటీ స్టేజ్లో ఏర్పడుతుంది. సో మనకు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. సో ఏం రాస్తాం దానికి, ఎన్లార్జ్డ్ అని రాస్తాం, ఎన్లార్జ్డ్. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది f1 అండ్ ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. దీనికి కూడా మనము ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ఒక లైన్ని ఊహించుకుంటే ఇక్కడ రిఫ్రాక్ట్ అయ్యి తర్వాత ఫోకస్ గుండా వెళ్తుంది. తర్వాత త్రూ ఆప్టిక్ సెంటర్ గుండా ఒక రేఖను ఊహించుకుంటే ఇది ఎటువంటి డీవియేషన్ చెందకుండా ఇలా వెళ్తుంది. సో మనకు ఈ లైన్స్ని ఈ విధంగా మనము పొడిగిస్తే మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది
ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. అంటే బిహైండ్ ద లెన్స్. సో ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నమాట. తర్వాత మనకు ఇది లెన్స్కి బిహైండ్గా ఉంటుంది కాబట్టి విర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది. ఈ విధంగా కాన్వెక్స్ లెన్స్ చేత ఏర్పడేటువంటి రే డయాగ్రామ్స్ని గమనించినాం కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.